అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కుమ్మం శ్రీనివాస్ రెడ్డి తనదైన ఒక మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టడం జరిగింది. జర్నలిస్ట్ గా జీవితం మొదలుపెట్టి వాళ్ళ నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి కుమ్మం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీ ప్రస్థానం మొదటగా జర్నలిస్ట్ గా ప్రారంభమైంది, ఇవాళ డీసీసీబీ చైర్మన్ వరకు ఎలా వచ్చారు రాజకీయాల కంటే ఏమంటారు? నేను నా యొక్క రాజకీయ అరంగేట్రం అంతా కూడా పెద్దలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, ఆ తర్వాత మా అన్న 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుండి వారితోటే వెన్నంటి ఉన్నాను. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం మా అన్న. నా ప్రాణం ఉన్నంత వరకు నేను రుణపడి ఉండే వ్యక్తి మా అన్న పెద్దన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. నాకు రాజకీయాలను కాదు, కుటుంబ పరంగా ఒక సోదరులాగా భావించి నన్ను అన్ని రకాలుగా అండదండగా ఉంటూ నేనున్నాను అన్ను వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. చెప్పండి, ఇవాళ మీరు డీసీసీబీ చైర్మన్ అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంతో మంది రైతులకు ప్రయోజనాలు ఇచ్చే ఒక బ్యాంకు ఒక హోదాలో ఉన్నారు. ఏ విధంగా రైతులకు సేవ చేయబోతున్నారంటే? ఖచ్చితంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కానివ్వండి, వాళ్లకు రైతు భరోసా విషయంలో కానివ్వండి, వారి ప్యారీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానివ్వండి, వారికి లోనింగ్ విషయంలో కానివ్వండి, రైతుల పిల్లలు చదువుకునే ఎడ్యుకేషన్ లోన్లు విదేశాలకు పంపించడానికి ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, వాళ్ళ కమర్షియల్ క్రాప్స్ పండించే పౌల్ట్రీ, డైరీ లాంటి అనేక రైతుకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టడంలో మేము ముందుండబోతా ఉన్నాం. ఈరోజు కరీంనగర్ ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. మేము ఆ స్థానానికి ఎదగాలని చెప్పేసి మేము ఈ రోజే మా యొక్క ఎంప్లాయీస్ తో నేను మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. మనము రైతు పక్షాన నిలబడాలి. ఖచ్చితంగా మనం కోఆపరేటివ్ బ్యాంక్ డీసీసీబీ, నల్గొండ డీసీసీబీ అంటేనే రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన కోఆపరేటివ్ బ్యాంక్ ఉండాలని చెప్పేసి కూడా నేను ఎంప్లాయీస్ తో ఇప్పుడు చర్చించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మొదటిసారిగా కూడా రైతులకు రుణమాఫీ చేయాలని మొదటి నుంచి చెప్తున్నట్టే ఆగస్టు 15లోపు రుణమాఫీ కూడా చేసి తీరుతామంటున్నారు. మొత్తం ఈ రుణమాఫీ అమలు అవుతుందా? ఎలా ఉంది? ఖచ్చితంగా అవుతుంది. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ ఎలాగో చేశారో ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సలహాలు, సూచనలు, పెద్దల సూచనలు తీసుకుని రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల ఏకకాల రుణమాఫీ అవుతుంది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భరోసాలో ఇది నెరవేరబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పై కూడా మీరు గతంలో పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది, పలు అవకతవకలు కూడా జరిగాయని కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా, ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను వ్యక్తిగత ఆరోపణలకు పోదలుచుకోలేదు, వ్యక్తిగత దూషణలకు పోదలుచుకోలేదు. డీసీసీబీలో జరిగిన అవకతవకలపై మాత్రం త్వరలోనే ఒక మీ అందరి పత్రికా మిత్రులను పిలిచి కూర్చోబెట్టి ఎవిడెన్స్ తో సహా బయట పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అవినీతికి తావు లేకుండా చేయాలన్నదే నా యొక్క ఉద్దేశం. మీరు గతంలో కూడా మీకు చెప్పాము, మా పాలక మండలి కంటే ముందున్న పాలక మండలి అనేకమైన ఇక్కడ దేవరకొండలో స్కామ్ జరగడం కానివ్వండి, ఇక్కడ గోల్డ్ స్కామ్స్ కానీ ఇంకోటి మా పాలక మండలి కంటే ముందు చాలా జరిగినాయి. అయినా మేము వచ్చిన తర్వాత గత పాలక మండలి చైర్మన్ గారికి కూడా మేము అన్ని రకాలుగా సహకరించినాం. ఇప్పుడు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ బ్యాంకును ముందుకు నడపాలని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఏ రకమైన రాజకీయ కోణం లేకుండా, వ్యక్తిగత దూషణలు లేకుండా ఈ బ్యాంకును 2,300 కోట్ల నుంచి 3,000 కోట్లకు తీసుకుపోవాలనేదే ఈ కృతనిశ్చయంతో ఈ మార్చి వరకు 3,000 కోట్ల టార్గెట్ దాటాలని చెప్పేసి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. మేము కానీ సమయం తక్కువగా ఉంది, ఒక 6 నెలల కాల వ్యవధి ఉంది. ఈ 6 నెలల కాల వ్యవధిలో ఎలా సాధ్యం అనుకుంటున్నారు? సమయానికి సందర్భానికి సంబంధం లేదండి. ఖచ్చితంగా మేము ఒక ప్లానింగ్ ప్రకారం మా బోర్డు సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని మన ఆఫీసర్లందరూ, అధికారులందరూ సలహాలు, సూచనలు తీసుకుని ప్రజల సలహాల సూచనలతోటి ఖచ్చితంగా ముందుకు పోతాం. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మా నాయకులందరి సహాయ సహకారాలు, ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఎలా ఉంది? మొన్నటి వరకు చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక డైరెక్టర్ గా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక డైరెక్టర్ గా ఉన్నటువంటి కుమ్మం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ
డిసిసిబి చైర్మన్ కావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా డైరెక్టర్లు మరియు మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి సహకారంతో నేను ఈ రోజు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఎన్నుకోబడడం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మొదటగా మీరు అవిశ్వాసం పెట్టేటప్పుడు కూడా చాలా వరకు ఒక చర్చించుకున్నారు బయట కూడా, ఇది అయ్యే పనేనా, కేవలం ఒక 6 నెలల వ్యవధి ఉంది, ఒక్క డైరెక్టర్ ఏ విధంగా నెగ్గగలుగుతాడని కూడా చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి. అదేనండి, ఇప్పుడు కొందరు నన్ను చైర్మన్ కాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా మా డైరెక్టర్ల సహకారంతో, ఈ మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం. International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be University. ఇప్పుడు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రైతుల కష్ట సుఖాలన్నీ కూడా తెలుసు. చాలా వరకు బ్యాంకులపై ఆధారపడి ఉంటారు. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? ఖచ్చితంగా అండి, రైతు ఇలా నల్లగొండ డిసిసిబి బ్యాంక్ అంటేనే రైతు పక్షపాతిగా ఉండాలి. ప్రతి రైతుకు డిసిసిబి బ్యాంకు సొంతింటిలాగా ఉండాలి. డోర్ తీసుకుని వచ్చి వారి యొక్క కావలసిన వారి యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా ఈ బ్యాంక్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా రూపకల్పన చేసుకుంటాం. ఖచ్చితంగా రేపు 18, 19వ తారీఖు రోజు 18 నాడు ఎంసీ మీటింగ్, 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని మేమే కాకుండా 108 మంది సొసైటీలు ఉన్నాయి. చైర్మన్లు అందరి అభిప్రాయాలు కూడా 19వ తారీఖు నాడు తీసుకుని వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు పోతాం. ఖచ్చితంగా టైంతో సంబంధం లేదండి. ఇది 6 నెలలు ఉండొచ్చు, మళ్ళీ ఇంకా 5 ఏళ్లు ఉండొచ్చు, మేముండొచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు. కానీ పదవికి కాలానికి సంబంధం లేదు. మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా మా మార్పు చూపెట్టబోతా ఉన్నాం. మేము మునుగోడు నియోజకవర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో కూడా ఇవాళ డిసిసిబి చైర్మన్ గా ఎన్నికయ్యారని చెప్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ఆ మంత్రిగా రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా అండి, వారి మంత్రి పదవి ఆల్రెడీ అధిష్టానం ఖాయం చేసింది. వారు త్వరలోనే యాక్చువల్ గా ఇవాళ రేపు అవుతుందని అనుకున్నారు, కానీ ఒక 3-4 రోజులు పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు. ఖచ్చితంగా మా అన్నగారు మంత్రి కాబోతా ఉన్నారు. వారి కమిట్మెంట్ మీకు తెలుసు. రాజగోపాల్ రెడ్డి అంటేనే ఒక ఉగ్రరూపం. వారు ఖచ్చితంగా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని కాదు రాష్ట్రానికే మంచి చేసే విధానంగా ఆయన విధి విధానాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని త్వరలోనే మంత్రిగా చూడబోతా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గానికి అలాగే నల్గొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే మంచి రోజులు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. మొత్తం అందరితో కూడా సమన్వయంతో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొత్తం ఇద్దరు మంత్రులతో కూడా మొత్తం జిల్లా ఎమ్మెల్యేలతో కూడా అంతా సఖ్యతగా ముందుకెళ్లబోతున్నారు. ఎలా ఉంది? ఖచ్చితంగా అండి, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు డిసిసిబి చైర్మన్ అయినాను. ఖచ్చితంగా మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసన మండలి సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆశీస్సులతో నేను చైర్మన్ కావడం జరిగింది. వారి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరి రుణం తీర్చుకోవడానికి నా వంతు శాయశక్తిలో కృషి చేస్తాను. ఎలాంటి రాజకీయ శక్తులు లేకుండా, ఎలాంటి రాజకీయాలకు సంబంధించిన ఏది లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం నాకు ఎవరైతే సహకరించారో వారందరూ రుణం తీర్చుకోవడానికి నేను తోడ్పడి ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిసిసిబి చైర్మన్ అయినాక మొదటిసారి కూడా రావడం జరిగింది. మొత్తం మీ ముందున్నటువంటి మొదటి కర్తవ్యం ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మేము మొదటి కర్తవ్యం రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మొదటిగా కమర్షియల్ బ్యాంక్స్ కాకుండా మా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచే రుణమాఫీ చేయాలి, 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి పొద్దున నేను టెస్కాప్ చైర్మన్ గారికి, గౌరవ తుమ్మల నాగేశ్వరం వ్యవసాయ మంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మా సీఓ గారు కూడా చెప్పడం జరిగింది. మొదట మన కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి డిసిసిబి నుంచే మన రుణమాఫీ మొదలు పెట్టిద్దాం. అలాగే రైతు భరోసా కానివ్వండి, రైతులు ఏదైనా ఫైల్ తీసుకొని వస్తే ఇంత గతంలో ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుందని చెప్పేసి చాలా మంది రైతులకు ఒక అపోహ ఉంది. ఇది కోఆపరేటివ్ బ్యాంక్ వస్తే 15 రోజులు తిప్పుతారు, 1 నెల రోజులు తిప్పుతారు అని చెప్పేసి అదే ఈ రోజు ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. దయచేసి ఎవరైనా రైతు తన అవసరం కోసం క్రాప్ లోన్ కానివ్వండి, కమర్షియల్ లోన్ కానీ, మార్టిగేజ్ లోన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ కానీ ఏ లోన్కి వచ్చినా కూడా తక్షణం త్వరితగతిన కంప్లీట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకు ఇప్పుడు సూచించడం జరిగింది. రైతులకు ఇబ్బంది పడే విధంగా ఎవరున్నా కూడా ఖచ్చితంగా వ్యవహరిస్తాం. ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. రైట్, చూడొచ్చు, చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. గతంలో కాకుండా డిసిసిబిలో ఒక మార్పునైతే తీసుకురాబోతున్నాం చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి అవకతవకలు కూడా విచారణ కొనసాగుతున్నాయి. తను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రైతుల బాధలన్నీ కూడా తమకు తెలుసని, ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసిసిబిని ఒక గాడిలో పెడతానని కూడా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.